సార్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమయ్యాయి సార్? 48 గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేము. పిల్లలు అందరూ రేపు మీ మెడికల్ రిపోర్ట్స్ మీద పేరెంట్స్ సైన్ చేసుకొని తీసుకురావాలి, లేకపోతే క్లాస్లోకి ఎలా ఉండదు. ఓకేనా? మెడికల్ రిపోర్టా? ప్రోగ్రెస్ రిపోర్ట్ సార్ అది. సార్ మ్యాథ్స్ సార్ ఎక్కడ ఉన్నారు సార్? వార్డ్ నెంబర్ 7C ఉన్నారు, వెళ్ళండి. వాడా? ఏంటి ఇంకా అటెండెన్స్ తీసుకున్నారు సార్? రాలేదు. స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడుతున్నాను, స్ట్రక్చర్కి ఇద్దరు మాత్రం కూర్చోవాలి. ఓకేనా? స్ట్రెచ్చరా? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మా వాడు అసలు సరిగ్గా చదవట్లేదండి. ఎన్ని రోజుల నుంచి? చిన్నప్పటి నుంచి. ఆహా, నేను నైట్ ఏం తిన్నాడు? నాతో తిట్లు తిన్నాడండి. సరే, ఈ ప్రిస్క్రిప్షన్ రాశాను, ఇందులో మందులు వాడని తగ్గిపోద్ది. ప్రిస్క్రిప్షనా? అందరూ పెద్దయ్యకి ఏమవుతారో చెప్పండి. అరే భార్గవ్ లేగు, పెద్దయ్యకి ఏమవుతావు? డాక్టర్ అవుతాయి సార్. వావ్ సూపర్. సరే ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పు. వినియన్స్ బేప్లేట్ బెంటెన్ షూజూకన్. వెళ్ళు, ఐసీలో ప్రిన్సిపల్ సార్ ఉంటారు, అక్కడ వెయిట్ చేసి వస్తాను. సార్ మా వాడికి మార్క్స్ ఎలా వచ్చాయి సార్? ఐఎమ్ వెరీ సారీ అండి, చాలా ప్రయత్నించాను కానీ ఏం లాభం లేకపోయింది. చివరిసారిగా చూడాలంటే చూసుకోండి. చివరిసారి చూసుకోవాలా? మార్క్స్? ఏంట్రా ఇంత యాక్టివ్గా ఉన్నావు? సెలైన్ ఎక్కించుకున్నావు ఏంటి? కాదు సార్, యాపిల్ తిన్నా, మీరు కూడా తింటారా? తీసేరా, తీసేయి. యాపిల్ అంటే యాపిల్ ఎవడీడు? చెప్పరా. అరే నా లవర్ కొంట్లో బాగాలేదురా. ఆపరేషన్ చేస్తున్నా, మళ్ళీ చెయ్యి. ఎవడో సరిగ్గా రాయలేదు తోకలాగా, చదువులు తక్కువ సోకులు ఎక్కువ ఒక్కొక్కడికి. ఎగ్జామ్ ఉందని తెలిసి కూడా మాస్క్ ఎందుకు వేసుకోలేదు నువ్వు? చేతికి గ్లౌజులు అయ్యి అసలు యాప్ అనేది అసలు ఎవరానిచ్చాను నేను స్కూల్లోకి? ఇంకోసారి ఇది రిపీట్ అయితే సీనియర్ సర్జన్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఈయన గాని ప్రిన్సిపల్ అయితే టీసీ బదులు ఎక్స్రే చేతిలో పెడతారు. బాబాయ్ ఊహించుకుంటాను భయంకరంగా ఉంది.